సంవత్సరంలో ఒక్కసారి వచ్చే ఈ వరలక్ష్మి వ్రతం రోజున మాత్రమే ఎంతో ఘనంగా ఆడంబరంగా వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరిస్తే అమ్మ కరుణించదు. ఈ కథలో ఉన్న చారుమతికి ఉన్న లక్షణాలను చూసి అమ్మవారు ఏ విధంగా అయితే కరుణించారో అవే లక్షణాలు మనలో కూడా ఎప్పటికీ మనము ఉండేలాగా చూసుకోవాలి. మన ప్రవర్తన కూడా ఆ చారుమతి లాగే ఉండాలి. అంటే ధర్మబద్ధంగా జీవించడం, ఇరుగు పొరుగు వారితో స్నేహపూర్వకంగా ఉండడం, ఇంటికి వచ్చిన అతిథులను ఆదరించడం, అలాగే అత్తమామలను ప్రేమగా చూసుకోవడం, ముఖ్యంగా భర్తను గౌరవించడం, ఇలాంటి ఈ లక్షణాలన్నీ కూడా మనలో ఉండేలాగా మనం ఎప్పుడు మన ప్రవర్తన మంచిగా ఉండాలి. అప్పుడే మనము చేసే పూజ కన్నా మనలో ఉన్న ఈ లక్షణాలను చూసి లక్ష్మీదేవి అమ్మవారు మనల్ని కరుణిస్తారు, అలాగే కటాక్షిస్తారు కూడా.